ఆగు ఆచార్యదేవా. ఏమంటివి జాతి నెపమున సూతసున్న కింద నిలవద అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జరగడం పెట్టిది, అతి దుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కొండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము? ఇంత ఏళ్ళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతోనే చెప్పింతువేమయ్యా. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు గౌరసీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగముని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును కనలేదా? మా ఇంటి దాచితో ధర్మ నిర్మాణం మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని ఈ వ్యర్థవాదం ఎందులకు?